పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న ఉదయగిరి మాజీ శాసనసభ్యులు మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, శ్రీమతి శాంతకుమారి గారికి, తాడికొండ శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి, మాజీ శాసనసభ్యుడు భూదేటి రాధయ్య గారికి, తమ్మల్లపల్లి నియోజకవర్గానికి చెందిన దాసరపల్లి జయచంద్రారెడ్డి గారికి, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన రాయపరెడ్డి సూరిబాబు గారికి, మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన రాఘవేంద్రారెడ్డి గారికి, వారితో పాటు వచ్చి పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారి అనుచరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు వైపుడున్నావో చావు జరుగుతుంది మాకు మేలు మేలు. మనందరి ఆరాధ్యుడైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించవలసిందిగా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తాను. ఎన్టీఆర్ 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 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. దయచేసి ఈ ఫ్రంట్ లైన్ ఉన్న కెమెరామెన్స్ అందరూ మీరు దయచేసి కొంచెం హైట్ కూర్చుని నిన్న ఫోటో తీసుకోండి, వెనకాల కెమెరాలు గడ్డ వస్తుంది ప్లీజ్. ఏ కృష్ణ వాళ్ళు కూడా చెప్పు, వెనకాల ఫ్రంట్ లైన్లో ఉన్న కెమెరామెన్స్ అందరూ దయచేసి కూర్చుని ఫోటోలు తీసుకోండి ప్లీజ్. బాబు పేరు పిలిచినప్పుడు ఆ బ్యారికేడ్ దగ్గర ఫోటోగ్రాఫర్స్ దయచేసి మీరు కూర్చుని ఫోటోలు తీసుకోండి, దయచేసి ఉంచవద్దు, వెనకాల కెమెరాలు గడ్డ వస్తుంది. కృష్ణ వాళ్ళకి చెప్పు, కూర్చోమను, మోకాళ్ళ మీద కూర్చొని ఫోటో తీసుకోమని జాగ్రత్తగా అవసరం అవుతాయి. బాబుగారు పక్కన చైర్లు ఖాళీగా ఉన్నాయి.
నా వేదిక మీద ఉన్నారు, దయచేసి కూర్చోవాలి. ఎనిగి పక్క దయచేసి కూర్చోవాలి. అందరూ వేదిక మీద ఉన్నవారు దయచేసి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. సమావేశం ముగిసిన తర్వాత సార్ను కలవద్దు, దయచేసి అందరూ కూర్చోవాలి. మళ్ళీ ఉదయగిరి, తాడికొండ, కోవూరు, తంబల్లపల్లి, రామచంద్రాపురం, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మనందరి ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఉత్సాహంగా ముందుకు వచ్చిన ఇచ్చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. రెండు ఇవ్వండి సార్, అందువల్ల పిలుద్దాం సార్. దయచేసి కూర్చోవాలి అందరూ. ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మేఘపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి శాంతకుమారి గారికి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారిని సారు శాలువగా ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఉండవల్లి శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారు, డాక్టర్ కె శ్రీధర్ గారు, భవ్య గారు, హారిక గారిని సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఉండవల్లి శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు, డాక్టర్ కె శ్రీధర్ గారు, పాడుకొండ భవ్య గారు, హారిక గారిని సాదరంగా ఆహ్వానిస్తాను. శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు?
మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బూదేటి రాధయ్య గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. మాజీ శాసన మండలి సభ్యులు బూదాటి రాధాకృష్ణయ్య గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తోంది. అదేవిధంగా కాండ్ర శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తాం. మొత్తం మీరే చదివేస్తారుగా. రామచంద్రపురం ఆయన అడుగుతున్నాడు, మనం ఆయన చెప్పాలా? తమ్మల్లపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది. ఆయనతో పాటు వచ్చిన ఆయన అభిమానులకు అనుచరులకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన గౌరవనీయులు శ్రీ రాయపరెడ్డి సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన శ్రీ రాయపరెడ్డి సూరిబాబు గారిని తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తూ ఉంది. మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన శ్రీ రాఘవేంద్రారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన సోదరులు శ్రీ రాఘవేంద్రారెడ్డి గారికి ఆయనతో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క సోదరునికి తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. అటు ఇటు వాళ్ళంతా మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన సోదరులు శ్రీ రాఘవేంద్రారెడ్డి గారికి ఆయనతో పాటు వచ్చిన ఆయన అభిమానులకు అనుచరులకు తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది.
నువ్వు మొత్తం దీపం ఇగో చెప్తారు ఖాళీ దయచేసి పూర్తయిన వారందరూ దిగవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. రమ్మను బాబు ఉందమ్మా భవ్య హారిక రోజు మాట్లాడుతుంటారు అయిపోయి రావాలి
బాబు దయచేసి కిందికి దిగాలి, అందరూ దయచేసి కిందికి దిగండి మా ప్లీజ్. సార్ స్టార్ట్ చేస్తాను అమ్మా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిరంకుశ పాలనకు, అరాచక అవినీతి పాలనకు వ్యతిరేకంగా మనందరి ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని రాష్ట్రం నలుమూల నుంచి వేలాదిగా తరలి వచ్చిన సోదర సోదరులందరికీ తెలుగుదేశం పార్టీ సాదర స్వాగతం పలుకుతా ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు కింజరపు అచ్చెన్నాయుడు గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంది వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంలో మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకులు, రేపు ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన ఉన్నటువంటి సహచర తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలందరికీ, ఇప్పుడే మన నాయకుడు కండువా వేసి తెలుగుదేశం పార్టీలో చేర్చించుకున్నటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీదేవి గారి భర్త గారు శ్రీ శ్రీధర్ గారు, తాడికొండ శాసనసభ్యురాలు కుమార్తెలు శ్రీ భవ్య గారు, హారిక గారు, అదేవిధంగా ఉదయగిరి వైసీపీ శాసనసభ్యుడు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతమ్మ గారు, కోవూరు నియోజకవర్గానికి చెందినటువంటి బూదేటి రాధయ్య గారు మాజీ ఎమ్మెల్సీ గారు, కరేటి అమరావతి శ్రీనివాస్ గారు, పంబలపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు, రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందినటువంటి శ్రీ రాయపురెడ్డి సూరిబాబు గారు, మంత్రాలయం నియోజకవర్గం చెందినటువంటి శ్రీ రాఘవేంద్ర రెడ్డి గారు, వీరందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా స్వాగతం పలుకుతూ వారందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనందరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా
అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా తెలుగు ప్రజానీకం, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలను చూశాం, ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు, కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు, హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు, మొన్నను ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రులని, ప్రభుత్వాల్ని చూశాం. స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ మనం చూడలేదు, భవిష్యత్తులో చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పౌరులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైసీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు, లేకపోతే వైసీపీ పార్టీకో జనసేన పార్టీకి కాదు. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి, జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 సంవత్సరాలు 7 మాసాలు అయింది. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే దేశంలో ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు. అందుకే 5 కోట్ల మంది ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు చివరికి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి అభిమానించినటువంటి వైసీపీ నాయకులు కూడా ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టిన శని వదులుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అందుకే ఈరోజు మనందరం కష్టపడి పని చేయాలి. రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 4 సంవత్సరాలు 7 మాసాలు కష్టపడ్డాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినా, ఆస్తులు కోల్పోయినా, ప్రాణాలు పోయినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకొని మీ అందరూ కష్టపడ్డారు. ఇంకా 100 రోజులు అందరం కష్టపడాలి. వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 3 రోజులుగా మీరు చూస్తున్నారు. రోజు రోజుకి వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరుగుతున్నాయి. ఈరోజు భారీ స్థాయిలో 6 నియోజకవర్గాల నుంచి వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా చేరారు. నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను, రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి వైసీపీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక అవినీతి పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని
రాష్ట్రాన్ని తీరనటువంటి అన్యాయం చేశారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పార్టీలో చేరిన వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఈరోజు చాలా మంది తంబలపల్లి నుంచి కానీ రామచంద్రాపురం నుంచి కానీ అటు మిగతా నియోజకవర్గాల నుంచి చాలా మంది వచ్చారు. మీ అందరికీ మరొకసారి పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మన ప్రీతమ నాయకుడి గారి సమక్షంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన ఉదయగిరి శాసనసభ్యులు పెద్దలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి శాంతకుమారి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. తెలుగుదేశం ఈరోజు శుక్రవారం పసుపు లక్ష్మీకరం గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక్కసారి సభాముఖంగా బిగ్ బాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతటి గౌరవాన్ని ఇచ్చి ఈ అవకాశాన్ని కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి నా చివరి శ్వాస ఉన్నంత వరకు కష్టపడి పనిచేస్తానని మాట ఇవ్వటానికి ముందుగా ఈ వేదిక మీద అలంకరించినటువంటి అందరూ గౌరవనీయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్సీపీ ప్రచార కార్యదర్శిగా 1 సంవత్సరం పనిచేశాను. చాలా హానెస్ట్గా పనిచేశాను. ఇప్పుడు అంతకంటే హానెస్ట్గా నేను బాబుగారి సేవలో ముందుకు కొనసాగుతానని నాకు బిగ్ బాస్ని చూడగానే రామచంద్రులు దేవుణ్ణి చూసినట్టు అనిపించింది. శ్రీరామచంద్రుడికి అరణ్యవాసం అయిపోయింది, ఇక రామరాజ్యమే మిగిలింది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ ఒక్క రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేను కూడా ఎన్నో కష్టాలు పడి వచ్చాను. ఇక్కడ నేను ఇష్టపడి ఎవరి బలవంతమైతే కాదు, నాకు నేనుగా స్పందించి నేను పార్టీలో కాలు పెట్టడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే నాకు ఈరోజు మాటలు రావట్లేదు. నేను కళ్ళారా చంద్రబాబు గారిని చూడటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సంతోషం చాలు. నేనే పదవులు ఆశించటం లేదు. పార్టీ కోసం ఇప్పటి నుంచి నా చివరి శ్వాస వరకు నేను కష్టపడి నాకు అధిష్టానం వారు ఏం చెప్తే అది నేను చేయటానికి ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నానని మీ అందరి సాక్షిగా నేను తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడాను, అధినేత గారికి, మీ అందరికీ కూడా, మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవడంతో పాటు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవనీయులైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. ఇప్పటి నుంచి ఇంకింకా ముందు ఎంతో ప్రచారం చేసేది ఉంది. నాకు అంత బాధ్యత నాకు ఈ కండువ చూపిస్తుంది. తప్పకుండా మీ అందరి మన్ననలు పొందుతాను. నేను బాబాగారి దీవెనలతో ముందుకు నడుస్తానని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. ఈరోజు చాలా శుభదినం.
చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లే లోకేష్ బాబు గారికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. నేను 4 తూర్లు ఉదయగిరిలో గెలిచినటువంటి వ్యక్తిని. అది రాజశేఖర రెడ్డి గారు టైంలో 2 తూర్లు, ప్రస్తుత రాక్షస ముఖ్యమంత్రి కాలంలో 2 తూర్లు. అంటే నేను చాలామంది ముఖ్యమంత్రులను కూడా చూశాను. ఇంత అనాగరికతతో, అన్యాయంతో పేద ప్రజల్ని హింసిస్తూ నోటి మాట చెప్పటం వరకే కానీ చేయటం వరకు లేదనేది మీ అందరికి కూడా తెలుసు, నేను చెప్పనక్కర్లే. ఇలాంటి వ్యక్తిని రాజశేఖర్ రెడ్డి గారు ఎలా భరాయించాడో కూడా మనకు తెలియదు. తండ్రి కొడుకుగా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడిగా మీరందరూ ఓట్లేశారు. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఓహో రాజశేఖర్ రెడ్డి కొడుకు కదా, ఒక్క తూరి గెలిపిస్తాము, ఒక్క ఛాన్స్ అన్నారు. ఒక్క ఛాన్సు బంపర్ మెజార్టీతో ఇచ్చినారు. చంద్రబాబు గారు 3 తూర్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తే ఇతను ఒక్క పర్యాయానికే కాలబెట్టేశాడు రాష్ట్రాన్ని అంతా. మీ అందరికి తెలుసు. ఉదయగిరిలో నేను తప్ప ఎవరు గెలవరయ్యా, నాకు టికెట్ ఇమ్మంటే నా టికెట్ని అమ్మేశారండి, అమ్ముకున్నారు. ఎంత గొప్పతనం చూడండి. నాకు తెలుగుదేశంలో కూడా మంచి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు నేను బాగా ఉంటాము. వారు చెప్పిన ప్రకారం కథ నడిచిపోయింది. నేను ఈరోజు తెలుగుదేశంలో చేరాను. నాకు చాలా గౌరవం దొక్కింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి గారిని, పేరు కూడా మర్చిపోయినానో నేను, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదానికే ఛాన్స్ దొరికేది కాదు. ఆయన్ని కలవాలంటే బ్రహ్మదేవుడిని కలిసినంత, అంటే ఎట్లుంటుందో చూడండి కథ. అలాంటి వ్యక్తి, ఎమ్మెల్యేలకి రెస్పెక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇప్పుడు టికెట్లని అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, మంత్రులు అన్నీ మార్చుకుంటున్నారు. ఎందుకు వచ్చిన కర్మ అది? పద్ధతి ప్రకారం పరిపాలన చేస్తే, పేద ప్రజల్ని ఉద్ధరిస్తే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నీకు అది పట్టేది కాదు కదా. అది చేతగాక, పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం నాశనం అయిపోయింది. అయ్యా మనం కానీ ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగుపడదు, అభివృద్ధి శూన్యం, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు, ఎవరికి కూడా అభివృద్ధి అనేది కనబడదు. దయచేసి ఆలోచించి మనం ఖచ్చితంగా తెలుగుదేశం మళ్ళా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. ఇది చాలా పేద ప్రాంతం. ఈ పేద ప్రాంతాన్ని మాది ఆ ఉదయగిరి ఆ పక్కంతా వెనుకబడిన ప్రాంతం చాలా ఉన్నాయి. ఇవన్నిటి కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాల్సిందే. ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఆయన కూడా ఒక అవగాహన వచ్చింది, ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా, ఎట్లా మనం కష్టపడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా మనసుకు వచ్చింది. ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు. మనం తప్పకుండా ఆయనకు అవకాశం ఇవ్వాలా, మంచి మెజార్టీతో గెలిపించాలా. లోకేష్ గారు కూడా చాలా ఆలోచనాపరుడు. నేను లోకేష్ గారిని చూశాను, మాట్లాడాను, ఆయన పద్ధతులు కూడా చూశాను. ఏం తక్కువ మనిషి కాదు.
వీళ్ళందరికన్నా, ఈ ముఖ్యమంత్రుల కన్నా, ఈ మంత్రుల కన్నా, వీళ్ళందరికన్నా మహా తెలివి కలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు. నేను చూశాను. నాకు అంతో ఎంతో మనిషిని గమనించే శక్తి కూడా ఉంది. నాకున్న మనసుని గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా. దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు, ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు, ప్రాంతాన్ని బట్టి, కులాలను బట్టి అన్ని కూడా మీరు చూస్తున్నారు. ప్రతి విషయం కూడా లోటు లేకుండా మా అందరికి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనసుతో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు. ప్రజలు మర్చిపోవద్దు. దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి, న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అది మన చేతిలోనే ఉంది. అది ఏదంటే ఓటనే ఆయుధం తప్ప ఇంకేమి లేదు. ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మనుషులను గెలిపించి మంచిగా మనల్ని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై ఎన్టీ రామారావు గారు. నాకు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అయ్యో, అందుకనే నేను ఎన్టీ రామారావు గారు అంటే నాకు చాలా ఇష్టం. అది కూడా చెప్తున్నా. తాడికొండ శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారిని ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే గలగల పారే కృష్ణమ్మ ఒకవైపు ఉంటే పసుపు దళంతో మంగళగిరి వేలాది మందితో జనాలతో క్రిక్కిరిసిన విధానాన్ని చూస్తుంటే తెలుగుదేశం పార్టీ నల్లేరు మీద నడకగా గెలిచే అవకాశం ఉందని మీకు చెప్తున్నాను. నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. నాకంటే మీకు బాగా తెలుసు. ఆయన ఎవరంటే పరిపాలనలో శ్రీరామచంద్రుడు, ఆపన్న సేవలో కర్ణుడు, పట్టుదలలో విక్రమార్కుడు, రాజీ లేని పోరాటం చేసే అర్జునుడు, ప్రాజెక్టులను అనుసంధానం చేసిన అపర భగీరథుడు, సైబరాబాద్ సృష్టించిన విశ్వామిత్రుడు. ఆయన ఎవరు? అదర్ దన్ సిబిఎన్. 40 years ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయ యాత్ర. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సింది. సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్. ఈరోజు మరి ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఎన్నో వేధింపులకు కేసెస్ కూడా వెరవకుండా ఎంతో ఉత్సాహంతో వచ్చిన పసుపు దళానికి మీ అందరికీ నా పాదాభివందనం. మరి మేము సైతం బాబు కోసం అని మహిళా శక్తికి రోజు వచ్చింది. మహిళలందరూ కూడా అవినీతి పాలనకు చరమగీతం పాడి అభివృద్ధికి పదంలో దూసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అండగా ఉన్నామని ఈరోజు మీరందరూ ఒకటి గుర్తు చేస్తున్నారు. మన గడపలకు పసుపు కుంకుమ ఎలానో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి గడప కూడా పసుపు జెండా, అదే మన ఎజెండా అని కూడా నేను ఈరోజు ఘంటాపదంగా చెప్తున్నాను. ఈరోజు మరి నేను ఇక్కడ నుంచోని మరి నారా చంద్రబాబు నాయుడు గారి ముందు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది అంతా కూడా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకమైన సస్పెన్షన్ అని కూడా ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను. ఒక దళిత ఎమ్మెల్యేని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీస్ అంటుంటారు. మరి ఎవరికి దళితులకి ఎస్సీ సప్లాన్స్ ఇచ్చారా? మీ 25,000 కోట్లు ఎక్కడికి పోయినాయి? మీకు రావాల్సిన 16.5% బడ్జెట్ లో మీకు ఏమైనా వచ్చిందా అని ఈరోజు నేను అడుగుతున్నాను.
మీకు ఒకటి ఈరోజు గుర్తు చేస్తున్నా, మనకి స్విగ్గీ జొమాటోలో ఏమొస్తుందమ్మా? మనకి ఇంట్లో కావాల్సిన ఉప్పులు, పసుపులు, యాక్సెసరీస్. కానీ మన ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఏమొస్తాయో తెలుసా? డెడ్ బాడీస్. అంటే ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుని చంపిన వ్యక్తిని అనంతబాబు ఎమ్మెల్సీని పక్కన కూర్చొని మరి రాక్షస ఆనందం పొందుతున్న సీఎం, ఆయన దళితులంటే ప్రేమ? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను. మరి సొంత చెల్లి తల్లిని పరాయి రాష్ట్రాల్లో పంపించిన ఆయన దళితులంటే చాలా, నా అక్క నా చెల్లి అంటే మీరందరూ నమ్ముతారా అని నేను అడుగుతున్నాను. మరి ముఖ్యంగా అమరావతి, నేను అమరావతి ప్రాంత ఎమ్మెల్యేని. మరి అందరికీ చెప్పాను అమరావతి ఇక్కడే ఉంటుంది. మరి మీరు ఢిల్లీ చూడలేదు, ముంబై చూడలేదు, చెన్నై చూడలేదు అనుకోకూడదు. ఎందుకంటే అమరావతి అంతకంటే గొప్పమైన నగరంగా జగనన్న కడతాడు అని చెప్తే నాకు ఓట్లేసారా మీరందరూ? కానీ వేసిన తర్వాత అసలైన చరిత్ర స్టార్ట్ అయింది. 3 రాజధానులు. ఈ 3 రాజధానులతో మరి అమరావతి దళిత రైతులు, అమరావతి మహిళా రైతులు కూడా ఈ రోజుకి ఆల్మోస్ట్ 1467 రోజుల పైన ధర్నాలు చేస్తున్నారు. మరి అమరావతి ఎక్కడుంది? ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ. మరి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ దాని చుట్టూ కూడా 7 ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. అంటే దళితులంటే ప్రేమ ఉంటే మరి అమరావతిని ఎవరైనా ఆపుతారా? ఆపారంటే ఆయన ఏమనాలి? మీరందరూ సైకో అంటారా? ఏమంటారు? అందుకే ఈరోజు మరి లోకేష్ గారు మన దగ్గర చెప్పారు, అమరావతి రైతుల ఆక్రందనలో తెలుగుదేశం పార్టీ వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చెప్పారా? చెప్పారు. మరి మనందరం కూడా కష్టపడి ఈరోజు మరి ఇక్కడున్న పరిస్థితులను గుర్తుపెట్టుకొని మనం ఎక్కడైనా వెళ్ళినా ఒక రోడ్డు ఎలా ఉంది? రోడ్డు కాదు, గుంతల్లో రోడ్డు ఎత్తుకోవాలి మీరు. యువతకు జాబ్ క్యాలెండర్ ఉందా? అమరావతిని కుళ్ళపరిచారా? పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది? ఈరోజు ఇంకొక ట్రాజడీ ఏంటంటే ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేదంటున్నారు, కానీ ఉద్యోగస్తులకి జీతాలే లేవు. మరి ఇలాంటి పరిస్థితి, జీతాలు కూడా తీసుకురావడానికి అప్పులు, ఇక మద్యపాన నిషేధం, ఇక బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొడుతుంది. మరి ధరలు పెంచి 5 స్టార్ హోటల్లోనే పెడతానని చెప్పారా? మరి ఈరోజు ఏం చేస్తున్నారు? మద్యం పైనే అప్పులు తీసుకురావటం, దానికి దళిత మంత్రిని పెట్టడం. ఈరోజు మీరందరూ కూడా గర్వంగా అధికార పార్టీ చెప్తుంది 151 ఎమ్మెల్యేలు గెలిచామని. మరి మీరు ఏదైనా శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా మద్యంలో మీరెంత సంపాదించారని? అంటే ఆ మద్యాన్ని తాగి 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 చాలామంది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ ఇలాంటివి తాగి మరి చాలామంది 30,000 పైన చనిపోవడం జరిగింది. అంటే మహిళల పుస్తలు తెగిపోతుంటే వాళ్ళకి ల్యాండ్, మైండ్, శాండ్ అనే వాటి మీదే ఇంట్రెస్ట్ ఉంది, కానీ మరి మహిళల మీద కానీ దళితుల మీద కానీ ఇంట్రెస్ట్ లేదు. మాస్క్ అడిగితే సుధాకర్ గారిని, మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ని, మరి చాలామంది వరప్రసాద్, ఓం ప్రకాష్, ఇక చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? దళితులకి ఎక్కడైనా ఇక్కడ రక్షణ ఉందా అని అడుగుతున్నా. రక్షణ లేదు. ఒక మహిళకి దిశ చట్టాలు లేవు. ఇలాంటి ప్రభుత్వం, ఇలాంటి పాలన మీ అందరికి కావాలా? నాయకుడు అంటే ఎవరు? విజనరీ అంటే ఏంటి? ముందు చూపు. విజన్ 2020తో సైబరాబాద్ని 2,000 కోట్లతో కడితే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే 50% ఆదాయం హైదరాబాద్ది సిబిఎన్ గారు కట్టిన హైటెక్ సిటీ వల్ల. అది కాస్త ఇప్పుడు సైబరాబాద్ అయింది. మరి ఇంకొక 100 సంవత్సరాల్లో ఇండిపెండెన్స్ వస్తుంటే దానికి విజన్ 2047 అని P4 అంటే పబ్లిక్, పీపుల్ అండ్ గవర్నమెంట్, వీటన్నిటి కూడా
ప్రాసిక్యూషన్లో గాలి నీరు నుంచి కూడా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయొచ్చని కనుగొన్నారు. కనుక ఈరోజు పూర్ టు రిచ్ అంటే విజన్ ఉన్న నాయకుడు సిబిఎన్ గారు అయితే కల్ నాయక్ అంటే మీకు ఒక సంజయ్ దత్ ఒక సాంగ్ పడతారు, నాయక్ నహి కల్ నాయకు మే అని. అంటే ఈ కల్ నాయక్ కాస్త జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. మీరు దొంగకి చేతిలో తాళాలు పెడితే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక ఛాన్స్ అంటే జనాలకి ఇక ఛాన్స్ లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. కనుక ఈరోజు మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రానున్న రోజుల్లో యువతకి ఉద్యోగాలు కావాలన్నా, మహిళలకి రక్షణ కావాలన్నా, రైతులకి భరోసా కావాలన్నా మీకు ఏ ప్రభుత్వం కావాలి? తెలుగుదేశం. కనుక రణమా యుద్ధమా, ఈ జరిగే కురుక్షేత్ర యుద్ధంలో అభినవ దుర్యోధనుడు మీరు ఎవరిని వర్ణిస్తారో? అభినవ దుర్యోధనుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓడించి ఆ యొక్క గర్వభంగాన్ని కూడా చెయ్యాలని మీరందరూ కూడా తాడో పేడో తేల్చుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉండాలని రానున్న 2024 ఎలక్షన్లో పసుపు జెండా ఎగరవేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద పెట్టిన వచ్చిన తాడికొండ నియోజకవర్గ అభిమానులకు మరి చాలా చోట నుంచి మరి ఈరోజు వచ్చారు. మీ అందరికి కూడా మరొకసారి మీ శ్రీదేవక్క ఈరోజు మీకు గర్వంగా చెప్తున్నా, నాకు పదవులొద్దు కానీ సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను అనే మాట కొరకు మీరందరూ ఎదురు చూసినట్లు నేను కూడా ఎదురు చూసినాను. కనుక అందరూ పెద్ద పెట్టిన సైకో పోవాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్. మన అధినాయకుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన తంబల్లపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరిపల్లి జయచంద్రారెడ్డి గారిని క్లుప్తంగా మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం. తంబాలపల్లి అంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తుంది అనే దానికి తంబాలపల్లి ఒక దిక్సూచిగా ఒక మోడల్గా చెప్తారు. ఎందుకంటే ఆనాడు మన అన్నగారు తారక రామారావు గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు తంబాలపల్లికి ఫస్ట్ ఎవరికి ఇచ్చినారు? ఏవి ఉమాశంకర్ రెడ్డి. ఆయన ఒక ఇంజనీర్ నాలాగా, ఆయన కూడా ఒక సివిల్ ఇంజనీర్, గోల్డ్ మెడలిస్ట్, చదువుకున్న వ్యక్తిని కొత్త వ్యక్తిని ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్న దానికి మా తంబాలపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్గా చూసుకుంటాం మేము. ఈరోజు సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత అదే నియోజకవర్గం నుంచి నాకు పార్టీలో తీసుకొని నాకు సర్వీస్ చేయడానికి అవకాశం ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. మేము ఇంతవరకైనా కష్టపడి మన పార్టీని తంబాలపల్లిలో విజయకేతనం ఎగురవేసి అత్యధిక మెజార్టీతో మా తంబాలపల్లి సీటును ఒక గిఫ్ట్గా ఇస్తాము. దేనికి ఇంతవరకు తంబాలపల్లి అంటే దేనికి భయపడదు. ఎప్పుడు ఏదో చిన్న జరిగినాయి, అవి కూడా మాకు కూడా చాలా బాధాకరం. తంబాలపల్లి నియోజకవర్గం ఒక పేరు రావడం, స్టేట్ లెవెల్లోనే ఒకటి జరగడం, అది నిజంగా మా అందరికీ చాలా బాధపడుతున్నాం. ఇంకెప్పుడు ముందు ఎలాంటి దుర్ఘటనలు అక్కడ జరగకుండా సైనికుల్లాగా నాతోటి ఉన్న నా ప్రజలందరూ మా నియోజకవర్గం ఎప్పుడు కూడా సార్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ బాబు గారికి రుణపడి ఉంటామని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన నల్లగోని రాఘవేంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గౌరవనీయులు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, బడుగు బలహీన వర్గాల నాయకుడు, అది ఎవరైనా ఉన్నారంటే మన చంద్రబాబు నాయుడు సార్ గారే ఉంటారు. బలహీన వర్గాలు కాపాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారబ్బా అంటే రాష్ట్రంలో అది చంద్రబాబు నాయుడు సార్కే సాధ్యము. ఈ మంత్రాలయం నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం జెండా పాతే మీ కాళ్ళ దగ్గర గిఫ్ట్గా పెడతాం సార్. మా వెనుకబడిన నియోజకవర్గాన్ని పైన ప్రత్యేక దృష్టి పెట్టి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ టైం 2 నిమిషాలు అన్నారు. దయచేసి సెలవు తీసుకుంటున్నాను. మాజీ శాసన మండలి సభ్యులు నెల్లూరు జిల్లాకు చెందిన బూదాటి రాధాకృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. గౌరవనీయులు పెద్దలు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకి రూపుదిద్దబోతున్న చంద్రబాబు నాయుడు గారికి, మా నెల్లూరు జిల్లా నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, పొంగూరు నారాయణ గారికి, మాజీ మేయర్ అజీజ్ గారికి, అలాగే మా పరమగ లక్ష్మి గారికి, ఇతర నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన కార్మిక సోదరులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు, స్నేహితులందరికీ నా నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నేను నా జీవితంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీకి నేను అడుగు పెడతానని కలలో కూడా ఊహించలేదు. మొట్టమొదటిసారి నేను ప్రథమంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ క్షమాపణలు చెప్పుకుంటూ ఉన్నా. ఎందుకంటే 1983లోనే నన్ను ఆయన తెలుగుదేశానికి రమ్మని, ఆయనతో కూడా ప్రయాణం చేయమని నన్ను పిలవడం జరిగింది. కానీ నేను ఆనాడు నిరాకరించాను. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత అది నెరవేరి ఈరోజు తిరిగి తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టాను. నన్ను అనేక ఈరోజు ఉన్నటువంటి క్రిమినల్ నాయకుడైనటువంటి ఈ రాష్ట్ర అధినేత నన్ను పాదయాత్ర చేసినప్పుడు పిలిచాడు. నీ జోలికి రావడం కానీ, నీతో ఉండడం కానీ జరగదని చెప్పారు ఆ రోజు ఖచ్చితంగా. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా నేను నిశ్శబ్దంగా ఉన్నాను. ఈరోజు దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఏమి కావాలో ఆలోచించినా, రైతులకి క్షేమాన్ని గురించి ఆలోచించినా, పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించినా, అన్నిటికీ మించి ఈ రాష్ట్ర భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు ఒక కార్యకర్తగా, ఒక సోషల్ వర్కర్గా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి నేను శ్రీకాకుళం టు కుప్పం అనేక పర్యటించి సమావేశాలు జరిపి ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలు సంపాదించుకున్నటువంటి స్ఫూర్తితో నేను మనవి చేస్తున్నా. ఈరోజు నిశ్శబ్దంగా ఒక కార్యకర్త ఉండడం, నాకు సంబంధం లేదని దూరంగా ఉండడం దేశద్రోహమే అవుతుంది. కాబట్టి నా సైలెంట్గా ఉండడం మంచిది కాదు. ఏం చేయాలంటే తిరిగి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పని చేయడమే ధర్మం, న్యాయం, అదే మన బాధ్యత అనుకొని ముందుకొచ్చి పార్టీలో చేరని చెప్పి మనం చూస్తున్నా. మరొక మారు ఖచ్చితంగా చెప్తున్నా, ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో నాకున్నటువంటి చేనేత కార్మికులు అనగా వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ అనేది పెట్టి ఒకనాడు చేనేత కార్మికులందరినీ కూడా చేనేత వర్గాల వారిని ఎంతో స్ఫూర్తితో నడిపించుకున్నాం. అలాగే కార్మిక రంగంలో పనిచేసి రాష్ట్ర, జిల్లా, రాష్ట్ర, ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ నాయకత్వం తీసుకొని 35 ట్రేడ్ యూనియన్లకి నాయకత్వం వహించి ఈ కంబైన్డ్ రాష్ట్రంలో అనేక చోట్ల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా స్టీల్ ప్లాంట్ కానివ్వండి, లేక పోర్ట్ అండ్ డాక్ కానివ్వండి,
లేక చేనేత కార్మికులు కానివ్వండి, ఫిషర్మెన్ వర్కర్స్ కానివ్వండి, వ్యవసాయ కార్మికులు కానివ్వండి, చేనేత కార్మికులు కానివ్వండి, అందరిలో కూడా నిశ్చితంగా వర్క్ చేసినటువంటి స్ఫూర్తి నాకు ఉన్నది. ఆ స్ఫూర్తితోనే ఆ బడుగు బలహీన వర్గాలు అన్యాయం అయిపోయి మొత్తం నిరాశలు అయిపోతూ మొత్తం అసలు కుప్ప కూలిపోయేటువంటి వాతావరణం వస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి మన బాధ్యత అనుకొని నేను చేరాను. ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు మాటలు చెప్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. నేను నా శక్తి యుక్తులన్నీ దారబోసి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి జెండా వేసి ముఖ్యమంత్రిగా చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చినంత వరకు నిద్రపోకుండా కృషి చేస్తాను. నన్ను గురించి మా చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు, మా నారాయణ గారికి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడల్లో పార్టీ నాయకత్వంతో కలిసి పనిచేస్తాను. మీకు అందరికీ ఒక్క మాట చెప్తున్నా, మీరు కూడా అన్యాయం చేయబాకండి దేశానికి. పాపం చంద్రమోహన్ రెడ్డి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమి ఎక్కువగా ప్రాధాన్యపడ, మిమ్మల్ని ఒక ఛాన్స్ ఇవ్వమని అడిగాడు, ఇచ్చేశారు, అయిపోయింది, క్లోజ్. మిమ్మల్ని రెండో ఛాన్స్ అడిగాడు మిమ్మల్ని. ఈరోజు మీరు ఎందుకు ఇస్తారు? మనం ఇవ్వాల్సిన అవసరం కూడా లే. ఆయన అడిగిందే ఒక ఛాన్సు, ఆ ఒక ఛాన్స్ ఇచ్చేశారు. మంచి చెడు నాశనం చేశారు రాష్ట్రాన్ని. మహానుభావులను మీకు అందరికీ ప్రజలకే నమస్కారం చేయాలి. నేను జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేయడం లే, ఆయన తప్పనడం లే. ఆయన ఎటువంటి వాడో కడప ప్రజలకి తెలుసు, కడప ప్రజల్లో అనుభవించిన వాళ్ళకి తెలుసు, వాళ్ళ తండ్రికి తెలుసు, తల్లికి తెలుసు, చెల్లెళ్ళకి తెలుసు, వాళ్ళ కుటుంబానికి అంతా కూడా తెలుసు. అయినా మీరు ఆదరించారు, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తిరిగి బాగు చేయడం అనేది మీ చేతుల్లోనే ఉంది అని మనం చేస్తున్నాను. సోదరులారా, మీరే బాగు చేయాలి రాష్ట్రాన్ని. మీరు బాగు చేయాలంటే జగన్మోహన్ రెడ్డిని తరివి కొట్టాలి. జగన్మోహన్ రెడ్డిని తరివి కొట్టి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి మామూలుగా లోకేష్ బాబు గారిని కూడా ముందుకు తీసుకొచ్చి నడిపించి ఈ రాష్ట్రాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి తేండి. ఈ రాష్ట్రానికి మీరే ఒక దేవతామూర్తులుగా భావిస్తున్నాను నేను. మీరు దయచేసి ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన రామచంద్రాపురం నియోజకవర్గానికి చెందిన రాయపురెడ్డి సూరిబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. హలో, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు, ఈ యొక్క కుటుంబ సభ్యునైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా కష్టం ఉన్నంత వరకు, నేను చేయవలసిన చెప్తున్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీలో నా సేవల్ని అందిస్తూ ఉంటాను. అలాగే రామచంద్రాపురం నియోజకవర్గాన్ని సార్కి గిఫ్ట్గా గెలిపించి తీసుకొచ్చి ఆప్ చెప్తాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. తాడికొండ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ కె శ్రీధర్ గారిని 1 నిమిషం మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. ఇక్కడికి విచ్చేసిన నా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, దేశభక్తులకు, శ్రేయభిలాషులకు, అన్న ఎన్టీఆర్ అభిమానులకు, చంద్రన్న వీర సైనికులకు వందనం, అభివందనం. ఈరోజు ఒక పర్వదినం. మేము చంద్రన్న దగ్గర నుంచి చూసాం, చంద్రన్న యొక్క కుటుంబంలో చేరాము. చంద్రన్న అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సమూహమైన శక్తి. ఇంతింతై, ఒడ్డుడింతై, జన సంద్రమై, ప్రపంచమై, పెరు తుఫానుగా మారి భీకర సునామీగా ముగించాడు. చంద్రన్న గెలవబోతున్నాడు. చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ విషయం జగనన్నకు తెలుసు. జగనన్నకు తెలిసి ఎమ్మెల్యేలు మారుస్తున్నాడు. జగనన్నకు 151 ఎమ్మెల్యేలు గెలవలేదు, 151 బలి పశువులు గెలిచారు. వాళ్ళందరినీ నడి రోడ్డున పడేసి వాళ్ళ జీవితాల్లో అతలకుతలం చేశాడు. చంద్రన్న యొక్క కులం మంచితనం, చంద్రన్న మతం జనహితం, చంద్రన్న తత్వం మానవత్వం. అలాంటి గొప్ప నాయకుడు మనకుండగా, అరే ఎంత తప్పిదం చేశావు, ఒక దొంగని, ఒక దుర్మార్గుడిని, ఒక అరాచకవాదిని, ఒక నియంతని మనం ఎన్నుకున్నామే. 3 సంవత్సరాలకల్లా మొహం మొత్తింది. 4వ సంవత్సరం అయోమయంలో పడ్డాం. 5వ సంవత్సరంలో గాడిచి ఉమ్మేస్తున్నాం.
ఎప్పుడు వస్తే ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సరే చంద్రన్న గెలవాలి, చంద్రన్న గెలవాలి, చంద్రన్న గెలవాలి. చంద్రన్నకు ఓటేస్తే మీకు పోయేదేమి లేదు, బాధ్యత సంఖ్యలు తప్ప మీకు పోయేదేమి లేదు, అవినీతి ప్రభుత్వం తప్ప మీకు పోయేదేం లేదు, మాఫియా డాన్లు తప్ప మీకు పోయేదేం లేదు, అక్రమతం వ్యాపారాలు తప్ప మీకు పోయేదేం లేదు, ఒక సైకో తప్ప మీకు పోయేదేం లేదు, అసలు అవినీతి పరుడు తప్ప. అలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నాడని చెప్పడానికి చరిత్రలో ఒక విషయం పేచి ఉండాలి. ఎందుకంటే జగనన్న డబ్బు 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 అనే వ్యాధితో బాధపడుతున్నాడు. మన చంద్రన్న జనం 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 అనే దాంతో మన మధ్య తిరుగుతున్నాడు. ఈ వయసులో ఆయన మిచాంగ్ తుఫాన్లో నేను చూసా. ఆయన ప్రజలకు ఇంత దగ్గరికి వెళ్ళాడు. పొద్దున స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు మేము అలసిపోయాం. 73 సంవత్సరాలు 1950లో ఏప్రిల్ 20లో పుట్టా. ఆయన అలసిపోలేదు. 1 అక్టోబర్ 2003లో ఆయన పైన నక్సలైట్లు దాడి చేశారు. ఆ సమయంలో భగవంతుడి అనుగ్రహంతో 19 క్లేబర్ మైలు పెడితే 7 మాత్రం పేలినాయి. ఆ 7 ఆ మనిషి తురాతురకలు చేసే అవకాశం ఉంది. కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల ఆయన బతికి బట్టగట్టాడు. మనకు దిశానిర్దేశం చేస్తాడు. మన కోసం ఉన్నాడు, మన రాష్ట్రం కోసం ఉన్నాడు, మన పిల్లల కోసం ఉన్నాడు. నేనైతే అభిలషిస్తున్నా చంద్రన్న 4వ సారి కాదు ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని నేనైతే అభిలషిస్తున్నా. మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇస్తాడని నేనైతే ఆశపడుతున్నా. లోకేష్ బాబు చంద్రన్న మనకు గొప్ప గిఫ్ట్ ఇచ్చాడు. చంద్రన్న ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా? అదే లోకేష్ బాబు. ఆయన తర్వాత కూడా రాష్ట్రానికి ఏ ఇబ్బంది రాకుండా లోకేష్ అత్యంత తెలివైన వాడు, సమయస్ఫూర్తి గలవాడు, తండ్రి మించినటువంటి నడక నడుస్తున్నాడు. ఆయన జగనన్న కంటే డబల్ వేగంతో పరిగెత్తున్నాడు. ఆయన 220 రోజుల్లో 3000 కిలోమీటర్లు నడిచాడు. జగనన్న ప్రతి నిమిషం కూడా సోమరిపోతులాగా మధ్య అయిపోయాడు. నేను చూశాను, ఇద్దరి బాధ చూశాను. లోకేష్ అన్న సూపర్. ఆయన యొక్క గైడెన్స్ లో చంద్రన్న యొక్క ఆయన ఉన్న నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్ష ఉంటుందని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్ రాలేడని, జగనే కాదు ఎవరికి అవకాశం లేదు. ఎంతకాలం ఉన్నా సరే అన్న ఎన్టీఆర్ యొక్క దయ మన పడింది, దీవెనలు మన పడినాయి, చంద్రన్న యొక్క ఆశీస్సు మనకున్నాయి, లోకేష్ బాబు యొక్క సహచారం అంతా ఉంది. అందుకని చెప్తున్నా, జై లోకేష్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రన్న, జై చంద్రన్న. సైకో పోవాలి. థ్యాంక్ యూ. మనందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో సుపరిపాలనకు నాయకత్వం వహించనున్న గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఓకే తమ్ముళ్ళు, ఈరోజు కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు. పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను. వేదిక పైనుండే నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి సతీమణి రాధమ్మ గారు, ఇంకా కొండ నాయకులందరూ, తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గారు, వారి యొక్క అనుమాయులందరూ, కొవ్వూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాధయ్య మాజీ ఎమ్మెల్సీ, పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు. తంబళ్లపల్లి దాసరిపల్లి జయచంద్రారెడ్డి,
రామచంద్రాపురంలో రాయపరెడ్డి సూరిబాబు గారు, మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు, వీరందరితో కలిసి దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు. వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటి, మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది. ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది, ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు మీరు నిన్న మొన్న చూస్తున్నారు. ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు. మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, ఇప్పుడు చిల్లర దుంపకు వచ్చింది. మనం చూస్తే వైసీపీ నావకు చిల్లు పడింది. ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరందరూ రాష్ట్రంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది, ప్రజాధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది. ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని హోందాతనంగా వెలగవలసిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతాడో నాకు తెలియదు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సాంప్రదాయాలన్నిటిని కూడా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడైనా పేపర్లు చూసారా? ప్రజల్ని ఎప్పుడైనా కలిశాడా జగన్ గారు? ఎప్పుడైనా దగ్గరగా మాట్లాడా? ఎన్నికల ముందు మీ అందరికీ ముద్దులు పెట్టాడా లేదా? ఇప్పుడు పిడుగుద్దులు గుర్తున్నాడా లేదా? ఇలాంటి వాళ్ళు నాయకులంటే నాకు అర్థం కావడం లేదు. ఇతను ఒక అపరిచితుడు, చెప్పేదంతా చెయ్యడు. ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు. 4.5 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని ప్రబుద్ధుడు. అపాయింట్మెంట్ వాళ్ళ అమ్మకు కూడా ఇవ్వడు. నాకంటే మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. చెల్లెలకు అపాయింట్మెంట్ లేదు, అమ్మకు అపాయింట్మెంట్ లేదు. బాబాయ్ ఇంకేం చేశారో అందరికీ తెలుసు. అంటే ఎవరైనా సరే ఆత్మ గౌరవం ఉండే వ్యక్తి జగన్ దగ్గరికి పోతారా అండి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, ఎంతో మంది త్యాగాలు చేశారు, స్వతంత్రం నా హక్కుని పోరాడారు, ప్రాణ త్యాగాలు చేశారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేస్తున్నాం. ప్రతి ఒక్క నాయకుడు కోరుకుంటున్నారు, ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నారు మా నాయకుడు ఆదర్శంగా ఉండాలని. ఏంటి ఎమ్మెల్యేల యొక్క పరిస్థితి?
ఒక అరాచక సైన్యాన్ని వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తా ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్ట్రం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మాదిరిగా తయారయ్యారు. ఒక నియంతృత్వం. రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఆయన్ని విభేదించాడనే నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా ఊహిస్తారని అడుగుతున్నా. ఇది ప్రజాస్వామ్యాన్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఎమ్మెల్యేలందరినీ అవమానించి నిన్న చూశారు, ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్ళే నేను చూడలా. ఎమ్మెల్యే అనేది గౌరవప్రదమైన పదవి. ప్రజాప్రతినిధి, ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్గం ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు. పార్టీలు నామినేట్ చేయొచ్చు. ఆయన గౌరవాన్ని కాపాడడం, ఆ నియోజకవర్గ యొక్క ప్రజల మనోభావాన్ని గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఆయన అన్పాపులర్గా ఉంటే అక్కడ మార్చొచ్చు, కానీ వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేయించడం, తప్పుడు పనులు చేయించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం. మీరు నిన్న మొన్న చూశారు, ఒకరిద్దరు కాదు, దగ్గర 11 మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు. దాంట్లో 5 మంది దళితులు. నేను అడుగుతున్నా, ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి స్థానం పులివెందల. నువ్వు పెద్ద నాయకుడు కదా, ఎక్కడైనా గెలవచ్చు. మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వల్లవేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను. కానీ బీసీలను బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు. నేను ఒకటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు. సామాజిక న్యాయం ఏదో 1 చిల్లర పదవులు ఇచ్చి మెయిన్ పదవులన్నీ నీ మనుషుల్ని, నీ అనుమానాలు పెట్టుకోవడం కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది. ఈరోజు మనం అన్ని చూస్తా ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నాను. రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నటి వరకు ఇక్కడుండే వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అవునా కాదా? ఎవరైనా ధైర్యంగా మాట్లాడారా? మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? మీరు ఇదేం ప్రజాస్వామ్యం అడుగుతున్నా నేను. ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మంత్రులు కలవలేరు, ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఒకటే చెప్తున్నా, నువ్వు 151 మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు, మీరు గెలిచే సమస్య లేదు. ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలువి. ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, విద్యతో ఆలోచించాలి. నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు. కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు అవుతుంది.
5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చేసిన అభివృద్ధి అదే విధంగా కంటిన్యూ ఉంటే ఈరోజు రాష్ట్రం కూడా తెలంగాణతో సమానంగా ముందుకు పోయేవాళ్ళం. కానీ ఈరోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి? 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా, తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలీ, ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో భవన నిర్మాణ కార్మికుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు? ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా? 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా? 10 మంది రాజ్యసభ 8 మంది రాజ్యసభను గెలిపించారు. అంటే దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడప కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బంగారు లాంటి పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయితే, నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాల సీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా నదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, పైన ప్రాజెక్టులు కడుతున్నారు, నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి. ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, నేను 72% పోలవరం పనులు పూర్తి చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఈరోజు అడుగుతున్నా, ఏం చేశారు మీరు ఈ పోలవరాన్ని? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు. ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి. ఎదురు దాడి చేసినంత మాత్రాన దొంగ కాకుండా మానలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 2019 తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తించాం. సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి, నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే, కేంద్రం డబ్బులిచ్చే ప్రాజెక్ట్ని నిలువున
స్వార్థం కోసం కాంట్రాక్టర్ మార్చి ఆ తర్వాత మీరు చూస్తే నిలువన గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్టు కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది, ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు. కాఫర్ డ్యామ్ పోయింది, డయాఫామ్ వాల్ పోయింది, వీళ్ళు కట్టిన గైడ్ బండ్ కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. 2020కి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి వచ్చిందంటే దీన్ని ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కాలేదు. బాధ, ఆవేదన నా కోసరం కాదు, తెలుగు జాతి కోసరం కట్టవలసిన ప్రాజెక్ట్ ఇది. నిన్న మొన్న మీరు చూస్తే వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చి తుఫాన్ వచ్చి, ఇంకో పక్కన ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే పోలవరం వచ్చే వరకు పట్టిసీమ ద్వారా నీళ్లు తేవాలని నేను పట్టిసీమ తీసుకొస్తే ఆ నీళ్లు కూడా వాడకుండా జాతి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యువతున్నారు, ఎన్నికల ముందు చెప్పాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరిలో జాబ్ క్యాలెండర్ వస్తున్నాడు. ఇచ్చాడా? ఎవరికైనా ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య 24%. దేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో 14 సంవత్సరాల్లో 11 డిఎస్సీలు పెట్టి 1,50,000 మంది టీచర్లు నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ అదే వారికి విడిపోయిన తర్వాత రాష్ట్రంలో కానీ ఒక్క టీచర్కి ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. డిఎస్సీ పెట్టారా తమ్ముళ్ళు? ఎక్కడన్నా చూసారా మీరు? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు అంటారు ఎక్కడికక్కడ విద్యా ప్రమాణాలు పెరిగిపోయినాయంట. టీచర్ లేడు, ఉండే స్కూళ్ళు మూసేశారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పి ఎక్కడికక్కడ మోసం చేసే పరిస్థితికి వచ్చారు. యువత జీవితాలు నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఉద్యోగాలు ఇవ్వలేరు కానీ గంజాయి మాత్రం ఇస్తున్నాడు. ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించండి. ఓసారి సిగ్గు అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో వీళ్ళు చేసే పనులు. మొన్న ఒక వ్యక్తి యూత్లో ఉండే యువకుడు గంజాయి తాగి ఏం చేయాలో తెలియకుండా 70 సంవత్సరాల మహిళని రేప్ చేశాడంటే ఏమనాలి వీళ్ళని? ఎప్పుడైనా 5 సంవత్సరాలుగా మీరు చూసారు ఒక్కసారైనా సరే ఈ గంజాయి గురించి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తికి పరిపాలించే అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన పిల్లల భవిష్యత్తు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. వ్యవసాయంలో ఏ పంట లేదు కానీ గంజాయి పంట మాత్రం బ్రహ్మాండంగా ఫుల్గా అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. మనకు తెలియకుండా మన ఊర్లో కూడా గంజాయి అమ్ముతున్నారు. ఎక్కడ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకో పక్క మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా? మద్యపాన నిషేధం చేయకపోతే మీ ఓటు అడగని చెప్పిన మాట వాస్తవనా కాదా? ఇప్పుడు ఎట్లా వస్తాడు మీ దగ్గరికి? అడగాలి కదా మనం. ఇప్పుడేం చేశాడు? నాసిరకం మద్యం విపరీతంగా దోచుకుంటున్నాడు. పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటున్నాడు. పేదవాళ్ళ జీవితాల్లో సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేసే పరిస్థితికి వచ్చాడు. కొన్ని వేల మంది చనిపోయారు. అయినా ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఎన్నికల సమయంలో మీరు చూశారు, పోతూ పోతూ ఎవరడిగినా సిపిఎస్, అదేంటది
ఇది పెద్ద కష్టమేంటి? ఒక వారంలో ఎన్ని వారాలైనాయి చేశాడా ఇప్పటికి? అంటే ఏ విధంగా ప్రవర్తించాడు? ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. నేను అడుగుతున్నా, నేను ఆ రోజు 4,000 రూపాయలు నెలకు జీతం ఇస్తా ఉంటే అంగన్వాడీకి 10,500 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. నేను ఒకటే ఆలోచించాను, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, మన పిల్లలకి పౌష్టికాహారం పెడుతున్నారు, అలాంటి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు వాళ్ళ జీతాలు పెంచి వాళ్ళకు ఉద్యోగంలో కూడా కొంత సెక్యూరిటీ ఇచ్చాను. ఈరోజు మీరేం చేశారు? అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొట్టి వాళ్ళ సెంటర్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను, మీరు హామీ ఇచ్చారా లేదా? ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకొని నిలదీస్తున్నా? మళ్ళీ అంగన్వాడీకి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం వస్తానే మీ యొక్క న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముడు చెప్తున్నాడు, ఆడిస్తున్నాడు ఆంధ్రాని. ఆడుదాం కాదు, ఆడిస్తున్నాడు. ఏమాట? వికృతమైన క్రీడలు. ఆ వికృతమైన క్రీడలు గంజాయి చేయడం, కొట్టుకోవడం, కోడి కత్తి డ్రామాలు ఆడడం, ఇలాంటివన్నీ తమ్ముళ్ళు. ఎవరైనా ఇంత భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ఇప్పుడు 3 నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఆడుదాం ఆంధ్ర అంట. ఏవాడతావు నువ్వు? ఆడుతున్నారు, మీ పార్టీలో అందరూ ఆడుతున్నారు. ఇప్పుడు ఎక్కడికక్కడ అందరూ ఆడే పరిస్థితికి వచ్చారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క మీరందరూ చూస్తే ఆ రోజు ఉచితంగా ఇసుక ఇచ్చాం. ఎవరికి కావాలంటే ఆ ఊర్లో ఇసుక తీసుకెళ్లారు. ఆ విధంగా ఫ్రీగా ఇళ్లు కట్టుకున్నారు, భవన నిర్మాణం జరిగింది, కన్స్ట్రక్షన్ బాగా జరిగింది, ఉపాధి వచ్చింది, అన్నీ జరిగాయి. ఆ రోజు కావాలని విమర్శించినారు. ఈ విషయంలో కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. దొంగే దొంగ దొంగ అని అరిసి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినట్టు ఆ రోజు ఇసుకలో అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆ ఇసుక కూడా అమ్ముకుంటున్నామంటే ఏమనాలని అడుగుతున్నా. ఒక ట్రాక్టర్ ఆ రోజు ఊరికే చేసే పరిస్థితి నుంచి 5-6 వేలు అమ్ముతున్నాడు. ఈరోజు వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాడు. బినామీలు పెట్టుకున్నారు. దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఒక ఇసుకలోనే దోపిడీ చేసే పరిస్థితి వచ్చారు. రాష్ట్రం అంతా అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క అమరావతి మన రాజధాని. బయట పోతే ఏం చెప్పాలన్నా తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఏ రాష్ట్రానికి ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. అంటే ఒక పద్ధతి లేని రాజకీయం. 5 ఏళ్ళయింది రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశాడు. చాలా అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గుడు కానీ 2004లో కానీ హైదరాబాద్కి కానీ వచ్చుంటే, సమైక్య ఆంధ్రప్రదేశ్ వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్నీ అయిపోయేటివి. అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా. వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు. దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమరావతికి ఎన్నికల కంటే ముందు అసెంబ్లీలో హామీ ఇచ్చాడా లేదా? అమరావతి రాజధాని చెప్పాడా లేదా? రికార్డులో ఉందా లేదా? మాట తప్పాడా లేదా? ఇలాంటి వ్యక్తిని ఎట్లా మాత్రం చెప్పండి. ఎన్నికలు వస్తే ఒక మాట, ఎన్నికలు అయిపోతే ఒక మాట, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇలాంటి వ్యక్తులు మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. బాధేస్తుంది. ఈరోజు అమరావతి శిథిలావస్థకు వచ్చింది. మనం ఆ రోజు మనం కట్టిన ఎక్కడ అమరావతి ఉందంటున్నాడు.
మనం కట్టిన అసెంబ్లీలోనే అసెంబ్లీ, మనం కట్టిన సెక్రటరియట్లోనే ఈరోజు మొత్తం అక్కడ ఈయన కూర్చొని క్యాబినెట్, మనం కట్టిన హైకోర్టులోనే హైకోర్టు నిర్వహణ. అదే బిల్డింగ్లన్నీ కానీ పూర్తి చేసుంటే, ఆ రోజు మనం తయారు చేసిన ప్రణాళిక పూర్తిగానే చేసుంటే ఇప్పటికే అది ఒక షేప్కి వచ్చేది, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి, ఉపాధి వచ్చేది. ఇప్పుడు కూడా పాసి పనులు కూడా వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వచ్చాం. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, రాగాలు తీశాడు బాధుడే బాధుడని ఊరికి పోయి ఏం చేశారు మీరు? కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెట్రోల్ డీజిల్ పెంచాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి కాదు, కడాన చెత్త మీద కూడా చెత్త వేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయి మామూలుగా ఈ పన్నులు భరించలేక చాలా వరకు మీరందరూ సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇటీవల కాలంలో మీరు చూశారు, అది కూడా పెద్ద స్కామ్. మీ భూములన్నీ కూడా సర్వే చేయించారన్నాడు. ఇప్పుడు ఆ భూములు ఏమైనా ఎవరికి తెలియదు, ఇంకా ఎవరి పేరుతో ఉన్నాయో కూడా తెలియదు. ఫోటోలు మార్చేశారు, పేర్లు మార్చేశారు, సర్వే నెంబర్లు మార్చేశారు. అంటే అస్తవ్యస్తంగా తయారు చేసి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆ భూములు కూడా అన్యాక్రాంతం చేసుకుంటూ బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారంటే అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని మీకందరికి గుర్తు చేస్తున్నాను. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఎక్కడైనా ఆర్ఎన్బి రోడ్లోకి పోయే పరిస్థితి ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయా లేదా? నేషనల్ హైవేస్ అన్ని బాగున్నాయి. మీ ఊర్లో సిమెంట్ రోడ్లు బాగున్నాయా లేదా? మనం వేసింది సిమెంట్ రోడ్లు అన్ని వేసాం, అవన్నీ బాగున్నాయి. 5 ఏళ్లుగా మీరు ఒకసారి చూస్తే 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్ వేసాడా? మనం ఉన్నప్పుడు 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన తెలుగుదేశం ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు వేలా. ఊర్లో వీధి దీపాలు పెట్టాం, అవి కూడా ఇప్పుడు వెలిగే పరిస్థితి లేదు. చెత్త నుంచి కాంపోస్ట్ తీస్తూ గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ట్రైసైకిల్స్ పెట్టి చెత్త కలెక్ట్ చేశాం, అయ్యి పోయినాయి. వ్యవసాయం మొత్తం భ్రష్టు పట్టింది. ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా ఈరోజు రాష్ట్రంలో? అప్పుల పాలయ్యారా లేదా? ఆత్మహత్యలు చేసుకుని హైయెస్ట్ దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంకో పక్క దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇంక దీనికి ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి అన్ని జరిగాయి. అందుకే నేను అడుగుతున్నా, నేను అడిగిన ఈ 10 క్వశ్చన్స్ ఏవైతున్నాయో సమాధానం చెప్పే పరిస్థితి వీళ్ళకు ఉందని అడుగుతున్నాను. తమిళలో ఒకటే గుర్తుపెట్టుకోండి, పోలీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద కూడా రాలేరు. వస్తారా? వచ్చే పరిస్థితిలో ఉన్నారా? పరదా కట్టుకోకపోతే ముఖ్యమంత్రి బయట వచ్చే పరిస్థితిలో ఉన్నాడా? ఆ పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. నిన్న మొన్న చూస్తే చాలా బాధేస్తుంది. గుంటూరులో ఒక మైనారిటీ నాయకుడు షేక్ నౌషాద్ సెల్ఫ్ వీడియో తీశాడు. ఎంపీ 25 లక్షల రూపాయలు వాళ్ళ అనుమానాలు తీసుకొని ఏదో పనులు చేస్తామని మోసం చేస్తే అందరికీ చెప్పి కడాన ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో ఉన్నాడు. అంటే మీ దౌర్జన్యాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఇది ఒక ఉదాహరణ మాత్రం. మొన్నే ఒక టీచర్ సిపిఎస్ మీద బాధపడి నెలవారీగా జీతాలు రాకుండా మల్లేష్ అనే టీచర్ ఆత్మహత్య చేసుకుని, నా ఆత్మహత్యకు బాధ్యుడు ఈ ముఖ్యమంత్రిని లెటర్ రాసి
చనిపోయే ప్రయత్నం చేశారంటే ఏమనాలని అడుగుతున్నా. ఈరోజే కర్నూలులో హలహరవి మండలంలో అమృతపురం గ్రామంలో వాటర్ ట్యాంక్లో పనిచేసే అతను పరశురామ్ అనే ఎంప్లాయ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అంటే వేధింపులు పెరిగిపోయినాయి. అధైర్యపడిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ అతను కూడా వాడి మనిషిని చూస్తే అల్హారులో జరిగింది. అక్కడ బెంజ్ మంత్రి ఉన్నాడు. ఆ బెంజ్ మంత్రి ఇతని హత్యకు కారణం వాళ్ళ బ్రదర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. మంత్రులందరినీ మీరు చూడండి, ఎక్కడికక్కడ అఘాయిత్యాలు చేస్తున్నారు, ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు బరి తెగించి ఆంబోతుల మారిగా ఊర్లో పడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అందరినీ ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఏది ఏమైనా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేమని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చారు, మీరందరూ పార్టీలో చేరారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నేను ఒకటి మీకు హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ పరిపాలన మీరు చూశారు. మళ్ళీ నేను ఇచ్చే హామీ తప్పకుండా మళ్ళీ మీ రుణం తీర్చుకుంటా, ఏం చేయాలో చేసి చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇంటింటికి పోతున్నాం. మళ్ళీ నేను 20వ తారీఖు పైన 25 నియోజకవర్గాలకు వస్తాను, ప్రతి ఒక్క పార్లమెంటుకు వస్తాను. వచ్చి ఏం చేయబోతానో 5 సంవత్సరాల్లో ఒక స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా అసత్యాలు చెప్పడం, అబద్ధాలు మాట్లాడడం నా జీవితంలో నాకు చేత కాదు. ఏదైనా చెప్పితే అది చేయడం తప్ప, ప్రజల ఆస్తులకు ఒక ట్రస్టీగా ఉండడం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 6 నియోజకవర్గం నుంచి వచ్చారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, కొంతమంది తటస్థంగా ఉండే వాళ్ళు వచ్చారు. ఈరోజు వచ్చిన వారందరినీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. మీ స్ఫూర్తి మొత్తం రాష్ట్రం అంతా రావాలి. ఇది ప్రారంభం మాత్రం. రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అందరూ కూడా సహకరించి, ఈరోజు జరిగే ఎన్నికలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో సంబంధించిన ఎన్నికలు కాదు. 5 కోట్ల ప్రజలు ఒక పక్క, ఒక సైకో ముఖ్యమంత్రి ఒక పక్క. అలాంటి వ్యక్తిని చిత్తుగా ఓడిస్తే తప్ప మన భవిష్యత్తు లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోమని మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈరోజు ఈ 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అందరికీ సాధారణంగా పార్టీలకు ఆహ్వానం పలుకుతూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. ఏనాడు నీ పరిపాలన వాకువరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది.
జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెలిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరి